తెలుసా నువ్వు బాలరాజుని ప్రేమిస్తున్నావా? అవును, నీకు చెప్పలేదా? ఏం స్వర్ణ, నీకు బిందెతో నీళ్లు ముంచుకోవడం చేత కాదు, మనసులో ఉన్నది చెప్పడం చేత కాదు. నీళ్లలో చేపలా నీ మనసులో నేను ఉన్నాను. నిజం చెప్పు స్వర్ణ. అసలేంటి ఉద్దేశం? నువ్వు ముద్దు పెట్టుకున్నావు, నీ చెంప మీద కొట్టలేదనా? ఇప్పుడు కొట్టమంటావా? అయ్యి నీ ఉద్దేశం నాకు అర్థమైందిలే. రేపు పెళ్ళైన తర్వాత ముద్దు పెట్టుకోబోయే ఈ బొగ్గెలా ఉంటుందో అని ముట్టుకుని చూసావు కదా. నీ మీద ప్రేమ ఉంటే ఆ మాట నేను చెప్పాలి, నువ్వు కాదు. సరే నువ్వే చెప్పు. ఉన్న ప్రేమను దాచిపెట్టి నువ్వెందుకు అవస్థ పడతావు, నన్నెందుకు అవస్థ పెడతావు? నా మనసులో ప్రేమ పుట్టినప్పుడు కబురు పెడతాను, అంతవరకు ఇక్కడే ఉండు. ఇదిగో 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 స్వర్ణ, రేపు నువ్వు 5 గంటలకి ఇక్కడికి వస్తున్నావు, ఐ లవ్ యూ అని చెప్తున్నావు, సరేనా? అంతవరకు నేను ఇక్కడే ఉంటాను. నీ చచ్చింది. ఇక్కడి నుంచి అక్కడికి టైం ఎంతైంది? నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? చాలా ముఖ్యమైన పని మీద వచ్చాను. ఏంటా పని? ఇంత పెద్దింట్లో అన్ని వస్తువులు ఉన్నాయి కానీ పనికొచ్చే వస్తువు ఒకటి ఉందా? ఇక్కడ ఎవరికైనా టైం ఎంత అయిందో తెలుసా? చూడండి, 5:05 అయింది. ఇదిగో నీకో వాచ్, రావే నీకోటి, నీకో వాచ్. టైం ఎంతో చూడండి. ఏం స్వర్ణ, ఇవాళ 5 గంటలకు రమ్మన్నానా? వచ్చావా? రాలేదు. పైగా ఇక్కడ కూర్చుని పులి మేక ఆడుతున్నావు, అది ఎవరితో? ఆడ్డం రాని ఓ తింగర బుచ్చితో. నువ్వులే లే 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 నేను ఆడతాను రా. నువ్వు అన్ని రివర్స్ లో చేస్తున్నావు. నేను కూర్చుంటే నువ్వు లేస్తున్నావు. లేవడం నా చేత కదా, నేను లేస్తాను. స్వర్ణ స్వర్ణ, ఇదిగో ఇది తీసుకెళ్ళి కాఫీ తీసుకొచ్చి టీ కాయ్. ఏంటి? ఏదో పొరపాట్లు చెప్పాను, టీ తీసుకొచ్చి కాఫీ కాయ్. వెళ్ళు. ఇది ఈ గడియారం 5:40 చూపించే వరకు నువ్వు ఇక్కడ రాకూడదు. వెళ్ళు వెళ్ళు. చూసావా, ఎక్కడో దూర బంధువు నేను చెప్పిన పనులన్నీ చేస్తోంది. నువ్వు నా సొంత పెళ్ళానివి, నా మాట విన్నట్టున్నావే. ఎవరు పెళ్ళా? నువ్వే. ఎవరు? నువ్వే. ముట్టుకోకూడదా? సరే, ఒళ్ళు కాదు చూడాల్సింది మనసు. నువ్వు చెప్పినప్పటి నుంచి నేను నీ మనసునే చూస్తున్నాను. మనసు చూడ నీకు తెలుసా? ఇదిగో చూడు, నీ కాలికున్న మువ్వను తీసుకుని నా మెళ్ళ కట్టుకున్నాను. దీని అర్థం ఏంటి? నాకు తెలీదు. నువ్వు నా మనసులో ఉన్నావు అర్థం. అలాగే నీ మనసులో కూడా నేను ఉన్నాను. కావాలంటే నీ మనసు చూడు. ఈ విప్పి చూడాలి, నాకు తెలీదు. మనసు చూపించమంటే వీపు చూపిస్తావంటే? సరే, ఆ పక్కకు చూస్తాను. చూడు, ఆంజనేయ స్వామిలా నీ మనసుని చీల్చి చూసావంటే అందులో అందంగానే ఉంటా. అందంగా? ఏదో మోస్తరుగా. నువ్వు విప్పి చూడు. చూడమంటుంటే. సరే, నువ్వు ఇంత మూర్ఖంగా జవాబు చెప్తే నేనేం చేసేది? వెళ్ళిపోతాననుకున్నావా? నేను నీకు నచ్చాను అని చెప్పకపోతే చచ్చిపోతాను. నాకేం బాధలేదు. బాధలేదు. సరే, మన ఇంట్లో బాగుందా? ఉంది. లేదంటావు అనుకున్నాను. బాగా లోతైన బావి, వెళ్ళి దూకండి. ఆ లోతైన బావిలో నువ్వు దూకి చచ్చిపోతే నువ్వు తాడి కట్టుకోకుండా విధవరాలు అయిపోతావు. ఏం పర్వాలేదు, నాకు ఇంకెవరైనా వచ్చి తాళి కడతారు. ఇంకెవరైనా వచ్చి తాళి కడతారా? ఆ మాట అందుకైనా చచ్చిపోవాలి. కానీ నువ్వు తమాషా కట్టుదావని నాకు తెలుసు. తమాషా ఏం కాదు, నిజంగానే చెప్తున్నాను. ఏం కాదు, తమాషాగా అంటున్నావు. బాగా ఆలోచించి చెప్పు. నేను సాయంకాలం వరకు ఇక్కడే ఎదురు చూస్తుంటాను. ఏం ఎదురు చూడక్కర్లేదు, నా నిర్ణయం మారదు. మీరేదో బావిలో దూకి చేస్తారన్నారుగా, ముందు ఆ పనులు కానివ్వండి. అంటే నేను చావడం నీకు ఇష్టమా? సరే, ఆపావా? లేదు. అది కాదు స్వర్ణ, నేను ఈ బావిలో దూకపోతే మీ ఇంట్లో ఎవరైనా ఆపుతారేమో భయంగా ఉంది. ఆ భయం మీకేం అక్కర్లేదు. ఈ ఇంట్లో మిమ్మల్ని ఎవ్వరూ అసలు ఆపరు. ఈ ఇంటికి బావి అటువైపు కాదు, ఇటువైపు ఉంది. వెళ్ళి సంతోషంగా దూకండి. సరే, చివరిసారిగా ఈ అందమైన మొహాన్ని ఒకసారి చూసుకో. అంత సీన్ లేదు, దూకండి. చూడబోతే ఇవాళ నన్ను చంపాలని కంకణం కట్టుకున్నట్టున్నావే. స్వర్ణ, ఇక్కడ బావి లేదు, కుప్ప తట్టుంది. ఇటువైపు ఉంది. ఓహో, వాస్తు ప్రకారం కట్టారా? నాకు ఈత రాదు స్వర్ణ. బావిలో దూకి చావడానికి ఈతెందుకు? దూకండి. స్వర్ణ, దూకి 3 సార్లు పైకి వస్తాను. ఈలోగా నీ మనసు మారదంటే ఓ తాడొదులు, అది పట్టుకుని పైకి వస్తాను. అబ్బా, తొందరగా చావయ్యా బాబు. గుండెల్లో దాచుకోవాల్సిన వాడిని బావిలో దూకమంటున్నావు. ఇప్పుడు కూడా ఏం మించిపోలే స్వర్ణ. నువ్వు మనసు మార్చుకుంటే చెప్పు. ఇదిగో, లేదంటే స్వర్ణ. మీరా? ఏంటి బాబు ఇది? అదేదో చిన్నపిల్ల దూకేమంటే దూకేయడమేనా? అందుకని మీరు కాపాడడానికి వచ్చారా? అంతకంటే ఈ పాడు బావిలో పడి చావడమే మంచిది. అబ్బా, నువ్వు ఇంకా చావలేదా? చచ్చినా చావను. బకెట్ పంపించు.